गुस्सा नहीं रहता है इसके पास, मेरी सोच ले जाता बस क्या नहीं कहते हैं। हाँ खामोश उधर ला के सो जा। फर्स्ट टाइम मैं वीडियो निकाल ले। हम लोग फर्स्ट टाइम ఓకే అండి ఓకే అండి ఇది నా పేరు సయ్యద్ రహీం పాషా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి. నా నంబర్ 8179933217. ఇవాళ కుంపేలి మస్జిద్లో ఇవాళ నమ్మగట్టున్నదండి నాగమాము చాలా పెద్దది. దీన్ని పట్టడం జరుగుతుంది, బంధించడం కూడా జరుగుతుంది. దయచేసి పాములను చంపబాకండి, అవి మనలాంటి మూగ జీవాలే. అది దేవుడు ఇచ్చిన వరం, చైన్ సిస్టమ్. ఇది కప్పల్ని తిని ఎలకల్ని తింటుంది, దీన్ని ముంగిస తింటుంది, ముంగిసను డేవ తింటుంది. మనం కోళ్ళని తింటాం, మేకల్ని తింటాం, గొడ్లని తింటాం. అది మనం తినేది మనం తినాలా, ఇది తినేది ఇది తింటుంది. కానీ మనం దాని జోలికి పోవద్దు, దాని దారిన అది పోనిస్తే ఎవరిని ఏమనదు. కానీ ఇప్పుడు పట్టడం జరుగుతుంది. దాదా जा 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 ये चाहते हैं मुंडी देखो एक आटा दो आटा आटा हो ना वो ढक्कन अंदर चलेगा ना, वो नहीं आटा आटा नहीं है वो आटा क्या तो है, लोहे का आटा तो डब्बा पत्थर नहीं पता नहीं पकड़ लो मैं देख कर आटा देता हूँ। हाँ हाँ लड्डू के आटे खाते हैं इधर से बिल्कुल इधर था के अंदर गया ना रे। हाँ क्या गया पूरा अंदर दब गया। तुम ढक्कन लगाने की कोशिश करो। हाँ वो थैली देना जी, थैली में रुकता ना, एक थैली में डालो। अब सीधा करो खत्म। ఓకే అండి, దీన్ని బంధించడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ఇది చాలా హానికరమైన ప్రమాదకరమైన పాము ఇవాళ కుంపెల్లి మస్జిద్లో రావడం జరిగింది, పట్టడం జరిగింది. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కులం వారికి, ప్రతి మతం వారిని, ప్రతి జాతిని, కంటికి కనబడిన సూక్ష్మజీవికి కూడా ఆక్సిజన్ అవసరం అండి. ఇవాళ చెట్లు లేక పర్యావరణం, ప్రపంచం చాలా అతలకుతలం అవుతుంది. అతివృష్టి, అనావృష్టి, చెట్లు లేకపోవడం, అడవులు లేకపోవడమేనండి. ఎన్నో సందర్భాలు వస్తాయి మనకు, పుట్టినరోజులు కానీ, గృహ ప్రవేశం కానీ, బండ్లు కొన్న సందర్భము, ఏదో శారీ ఫంక్షను. కానీ ఫస్ట్ ఒక చెట్టుని పెడదాం. మనం పెట్టిన ఒక చెట్టు రాబోయే భవిష్యత్ తరాలకు చాలా విధాలుగా ఆయుర్వేద రూపకంగా, పండు రూపకంగా, నీడ రూపకంగా అన్ని విధాల ఒక చెట్టు ఉపయోగపడుతుందండి. ఒక్క చెట్టు పెడితే భారతదేశ జనాభా 140 కోట్లండి. అన్ని చెట్లు పురుడు పోసుకొని పండ్లు, ఫలాలు, మందులకు కావాల్సిన ఆయుర్వేదం గింజలు ప్లస్ భూగర్భ జలాలలో నీళ్లు ఆవిరి కాకుండా రైతుకు దోహదపడి రైతు పండిస్తే మనం సస్యశ్యామలంగా ఉంటామండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెట్టాలనే విజ్ఞప్తి. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి.
81799933217. థ్యాంక్ యూ. सांस कैसे बना दी?